రీసెంట్‌గా డల్లాస్‌పురంలో ఉన్నటువంటి అతిథి ఆలయానికి ఆతిథ్యం పొందుదామని వెళ్ళామండి. నిజంగా గుడిలో ఉన్నట్టుగానే ఉంది గానీ, లోపలికి వెళ్ళాక మాత్రం తిరుపతి కొండకు మించిన క్యూ అయితే ఉందండి. ఇంక మాకున్న సమయానికి అండ్ మాకున్న ఆకలికి ఇక్కడే వెయిట్ చేస్తే పనవ్వదని భగవంతుడా అని తలుచుకుంటూ బయటకొస్తే అప్పుడే నిజంగా భగవంతుడిలాగానే శ్రీకృష్ణ విలాస్ కనిపించింది. బయట నుంచి చూసి ఏమో అనుకున్నాం గానండి, లోపలికి వెళ్తే మాత్రం అనుకున్న దానికంటే మించే ఉందిలేండి. ఇలా ఎంట్రన్స్‌లోంచి మనం అలా లోపలికి వెళ్ళామంటే, మన పూర్వీకులు వాడినటువంటి ఇత్తడి పళ్ళాలు, గిన్నెలు, క్యారేజీలతో మరియు ఆహా! ఓహో! అనేలాగా అద్భుతమైన కృష్ణుడి పెయింటింగ్స్ తోటి నిజంగా బృందావనంలోనే ఉన్నటువంటి ఒక మంచి ఫీలింగ్ అయితే వచ్చిందండి. బాబు మెన్యూ కార్డ్ అని అడగగానే అలా మా చేతిలో ఒక పెద్ద మెన్యూ కార్డ్‌ని అయితే పెట్టారండి. అందులో సౌత్, నార్త్ అని తేడా లేకుండా అన్ని రాష్ట్రాల యొక్క స్పెషల్ ఐటెమ్స్ అయితే ఫుల్‌గా నింపేశారండి. తిని చాలా రోజులైందని చెప్పి మేము అలా ఆంధ్ర థాలీనైతే ఆర్డర్ ఇచ్చాం. తెచ్చిన ప్లేట్ చూసే వావ్ అనుకున్నాం. అందులోని కమ్మటి నెయ్య, రకరకాల స్వీట్లు, పులిహోర, పచ్చడి, పప్పు, కూర, వేపుడి ఇంకా ఒకటి కాదండి. ఇలా అన్నీ చూసేసరికే సగం కడుపు నిండిపోయిందండి. ఇంకా కలుపుకుని తింటే ఉందండి. వాహ్! అమ్మ చేతి కమ్మటి రుచే అనుకోండి. అలా పక్కకు చూడగానే ఇలా గోలీ సోడా సౌండ్ వినిపించింది.